హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఒక డ్రగ్స్ కేసు విషయం తెలుగు రాష్ట్రాల రాజకీయాలని కుదిపేస్తున్నాయి. ఆ, అందులో ఏపీకి సంబంధించిన ఒక ఎంపీకి అయితే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఫస్ట్ ఏమో యూరిన్ టెస్ట్ చేశారు, యూరిన్లో నెగిటివ్ వచ్చిందంటే తర్వాత ఏదో బ్లడ్ టెస్ట్ చేశారు, అందులో పాజిటివ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది ఒక సామాన్యులకైతే చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికితేనే వాళ్ళకి చుక్కలు చూపిస్తారు. మరి ఎంపీకి ఎందుకు స్పెషల్ ప్రివిలైజేషన్, ఆయనకి సభలో పార్లమెంట్ ఉందని చెప్తున్నారు. ఇలా రకరకాలు జరుగుతున్నాయి. అసలు అలా సాధ్యమవుతుందా? ఆయనకి స్టేషన్ మీద ఇచ్చేయడం కరెక్టేనా? ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి శిల్పారెడ్డి గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ మేడం. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే మేడం. అయితే నిన్న చూసాం మనం, మొన్న ఈవినింగ్ నుంచి చాలా ఒక సినిమా రేంజ్లో ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఏమో అసలు ఆయన యూరిన్ శాంపిల్లో నెగిటివ్ అన్నారు, తర్వాత బ్లడ్లో పాజిటివ్ అన్నారు, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు ఆయన్ని. అంటే అంత ఈజీగా డ్రగ్స్ తీసుకున్న కేసులో కూడా స్టేషన్ బెయిల్స్ వచ్చేస్తుంటే ఇది ఎలా మెసేజ్ ఇస్తున్నాడు జనాలకి? యాజ్ ఏ నార్మల్ పర్సన్ గా నాకు అనిపించింది ఏంటంటే, ఇదే నాకో మీకో జరిగితే మనకి స్టేషన్ బెయిల్ కాదు కదా, 90 రోజులు బెయిల్ కూడా రాదు. ఆయన ఎంపీ కాబట్టి వాళ్ళకున్న పొలిటికల్ పవర్ ని ఉపయోగించి బయటకు వచ్చినారు, విచ్ ఈజ్ ఓకే. ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారు, పవర్ ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది కాబట్టి ఉపయోగించుకున్నారు. కానీ అది రాజ్యాంగానికి లేకపోతే ప్రజలకి ఎలా వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్. అండ్ మా బాటు ప్రజలకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే, క్లియర్ కట్ గా మనీ పవర్, పొలిటికల్ పవర్ వాడి స్టేషన్ బెయిల్ తీసుకొని సాకులు వెతుక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ చేసి బెయిల్ కోసం వెళ్ళినప్పుడు నన్ను కొట్టారు అని చెప్తే బెయిల్ కొంచెం ఈజీగా వస్తుంది. అలానే ఇక్కడ అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో అది రీజన్ గా పెట్టించున్నారు. అదే జరుగుతుంది కదా, మరి అక్కడికి వెళ్లకుండా ఆయన హైదరాబాద్ లో ఆ గెస్ట్ హౌస్ లో ఎందుకు పార్టీలు చేసుకుంటున్నాడు? జనాలు ఎలక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి మన సమస్యలని మాట్లాడడానికి కదా. అది వదిలేసి పార్టీలు చేసుకుంటూ ఇప్పుడు అరెస్ట్ అయ్యేసరికి మాత్రం ఎట్లా అది అని ఆయనకే, ప్రజలకే, రాష్ట్ర ప్రజలకే తెలియాలి అది ఏ మాత్రం సమంజసం అని. ఇంకొకటి మీరు అన్నట్లు ఈ డ్రగ్ టెస్ట్ అప్పుడు సినిమాల్లో చెప్తారు కామెడియన్స్ తీసుకురా అంటే, అరే ఏం చేయాలరా ఇప్పుడు అంటే, ఎవడో ఏదో చెత్త సలహా ఇచ్చినట్టు ఎవడో చెత్త సలహా ఇస్తే యూరిన్ శాంపిల్ బదులు ట్యాప్ వాటర్. మినిమం ఎడ్యుకేటెడ్ పీపుల్ కు ఉన్న నాలెడ్జ్ ఏంటంటే, డ్రగ్స్ తీసుకుంటే మన బ్లడ్ టెస్ట్ తీసి ఇట్ విల్ బి దేర్ ఇన్ ది బ్లడ్ టు సబ్జెక్ట్ టు కరెక్షన్ 3 months to 6 months. అలాంటిది ఆ చిన్న లాజిక్ వదిలేసి ఎట్లా ఇచ్చినారు. అండ్ అదే మన స్టేట్ లో గనక ఇదే ఇన్సిడెంట్ జరుగుంటే ఆంధ్రాలో అసలు ఇది బయటకు వచ్చేదా? ఫస్ట్ అరెస్టులు, బ్లడ్ టెస్ట్ల సంగతి తర్వాత బయటకు వస్తుందా? హోమ్ మినిస్టర్ గారు ఫస్ట్ గ్రౌండ్ లో ఉన్నా లేకపోతే ఆయన డాన్స్లు వేసుకుంటున్నా అన్న ఆపేసి అర్జెంట్ గా వచ్చి ఫోన్ తీసి వదిలేయండి మన ఎంపీఏ అంటారు. అది ఆంధ్రాలో కాదు కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు బయటపడ్డది. అండ్ ఇది దీన్ని ఎవ్వరు చూసే వాళ్ళు గాని, చదివిన వాళ్ళు గాని, ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసుకున్న వాళ్ళు గాని ఎవరు కూడా దీన్ని సమర్థించరు. ప్రజలకు ఒక న్యాయము, మనకు ఒక న్యాయం, పాలకులకు ఒక న్యాయం అంటే ఎవరు దాన్ని సమర్థించరు. స్పెషల్లీ నేనైతే అస్సలు సమర్థించను. నువ్వు చేయలేదు అని మీరు అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నప్పుడు మరి ఫైట్ చేయండి, రాజ్యాంగబద్ధంగా మీరు ఫైట్ చేయండి. హక్కులు మీరు మొన్న డ్రగ్స్ తీసుకున్నారు అని ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆంధ్రాలో రోడ్డు మీద నిలబెట్టి పిల్లల్ని కొట్టారు. వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేశారా? శాంపిల్ ఉన్నాయా? రుజువు అయిందా? అలా కొట్టే వాళ్ళకి మానవ హక్కులు కూడా లేవన్నట్టు దారుణంగా కొట్టారు. మరి ఎంపీకి మాత్రం ఎందుకు రాయల్ ట్రీట్మెంట్? మన సీఎం గారే చెప్పాలి. ఇంకా డిప్యూటీ సీఎం గారైతే అది పనిగా వచ్చి మీరు ఇతను మంచోడు, మన పార్టీ ఎదగాలంటే మీరు ఓట్లు వేయాలి అని చెప్పి మాట్లాడారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు. మరి ఇప్పుడు ఎట్టుపోయారు? అరెస్ట్ అయినందుకు కనీసం ముందుకొచ్చి ఒక మాట మాట్లాడడానికైనా ఎందుకు అనిపించట్లేదో నాకైతే తెలియట్లేదు. సహజంగా ఇదే అంశం కనుక అంటే వేరే పార్టీకి, సపోజ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదో థర్డ్ క్యాడర్, ఫోర్త్ క్యాడర్, ఒక చిన్న కార్యకర్త ఇలాంటి పని చేసినా ఈ పార్టీకి ఎల్లో మీడియా మొత్తం ఇదే హాట్ టాపిక్ అవుతుండే, డిస్కషన్ అవుతుండే, పేపర్లు మొత్తం ఆ పార్టీ అంతే అని నింపేస్తుండే. మరి ఇప్పుడు ఇంత జరుగుతుంటే కనీసం ఆ ఛానల్స్లో స్క్రోలింగ్లో కూడా మనకు కనపడతలేదు. అంటే ఆ ఛానల్లో చెప్పే ఎట్లుంటాయంటే, మొన్న టీటీడీ మన బిఆర్ నాయుడు గారు వీడియో బయటకు వచ్చి అవును అది పద్ధతే అని మాట్లాడారు. నేను సర్ప్రైజ్ అయ్యా. ఎట్లా సమాజానికి మీరు ఏం పోర్ట్రేట్ చేస్తున్నారు అంటే, 30 సంవత్సరాల నుంచి ఒక మనిషితో మనకి
సబ్ ఏమంటారు ఒకటి ఉంది. దాన్ని రిలేషన్. బయటకి వీడియోల రూపంలో వచ్చినప్పుడు అది కరెక్టే అంటే ఇప్పుడు మీరు మా బోటోళ్ళకి ఏమి ఇస్తున్నారు? మీరు ఏమన్నా చేయండి చెల్లుతుందనేనా? లేకపోతే వాళ్ళు పార్టీలో ఉన్న యూత్ కి కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళకి కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? మేము ఏం చేసినా మీరేం చేసినా చెల్లుతుంది అంటే చెల్లదు. వాళ్ళు పవర్ లో ఉన్నారు, డబ్బు ఉన్నాయి, వాళ్ళకి మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి చెల్లింది. అదే నార్మల్ కార్యకర్త చేస్తే ఇట్లనే చేస్తారా? అంతెందుకు ఇవాళ ఎంపీకి షోకాయిత్ నోటీసులు ఇచ్చారు. మరి అవును. బిఆర్ నాయుడు గారికి ఎందుకు ఇవ్వలేదు? లేదా అధికారికంగా ఎందుకు ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఛానల్ లేవు పాపం ఆ ఎంపీకి. మన బిఆర్ నాయుడు గారికి ఛానల్ ఉన్నాయి. సో న్యాయం అనేది అందరికీ సమానంగా లేదు ఆంధ్ర రాష్ట్రంలో అన్నదానికి ఇదే క్లియర్ కట్ ఎగ్జాంపుల్. రైట్. సో ఇప్పుడు మీరే అన్నారు బిఆర్ నాయుడు గారి టాపిక్ తీశారు కాబట్టి అడుగుతున్నా. అంటే ఆ, ఈ తిరుమల లడ్డు గురించి అసత్య ప్రచారాలు చేశారు, అంటే ఫేక్ ప్రచారం చేశారు, మొత్తం ఏదో జరిగిపోయింది అని. దాని తర్వాత వరుసగా వన్ బై వన్ రివర్స్ అవుతున్నట్టున్నాయి కదా పరిస్థితులన్నీ, దేవుడు వాళ్ళకి చూపిస్తున్నట్టున్నాడు కదా. మీరు తిరుపతి లడ్డు గురించి అడుగుతున్నారు కాబట్టి నేను ఒక విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఈ ట్యాంకర్లు మీరు ఏవైతే అంటున్నారో ఆ ట్యాంకర్లు వచ్చిన June 12, 2024. అప్పుడు ఎలక్షన్ అయిపోయి పవర్ లో ఎవరున్నారు? వాళ్ళ టీడీపీ. లెక్క ప్రకారమే కల్తీ అయింది అనుకుందాం కాసేపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి విషయం అవ్వలేదు, అవ్వకూడదనే నేను కోరుకున్నాను. వాళ్ళ లెక్క ప్రకారం అయ్యింది అనుకున్నా కూడా June 12, 2024 ఎవరు పవర్ లో ఉన్నారు? మీరే ఉన్నారు. ఫస్ట్ ట్యాంకర్స్ వచ్చాయి. ఫస్ట్ ట్యాంకర్స్ అన్ని క్లియర్ అయిపోయింది. తర్వాత సెకండ్ ట్యాంకర్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు June 12 టు July 4 మధ్యలో వచ్చాయి. వీటిల్లో కల్తీ అన్నారు. అప్పుడు ఎవరున్నారు? ఎన్డీటీబీ రిపోర్ట్ వచ్చింది July 23. మరి అప్పుడు ఎవరున్నారు? 25th మళ్ళీ ఆ 4 ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మొత్తం వెనక్కి వచ్చాయి. ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే కల్తీ లేదు అని చెప్తే అందరికీ మంచిది. కల్తీ ఉంది అన్నారనుకోండి స్ట్రైట్ అవే ఇది ఈ ప్రభుత్వంలో జరిగిన కల్తీయే. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరేమన్నా నెయ్యి తీసుకొచ్చి టెస్టులు చేశారా? లేకపోతే లడ్డు తీసుకొచ్చి టెస్టులు చేశారా? లేదు కదా. ఇప్పుడు జరిగిన శాంపిల్ ని పట్టుకొని మీరు గతంలో అనడం ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కన్సిడరబుల్. కల్తీ జరగలేదు. ఆ పంది కొవ్వు, ఎద్దు కొవ్వు ఏవైతే ఉన్నాయో అవన్నీ లెవ్వు అని క్లియర్ కట్ గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అయినా అవును. సరే ఉంది అంటున్నారు. చిన్న వాళ్ళకే వాళ్ళు విమర్శించుకోవాల్సింది. లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఆ డేటా పాయింట్స్, లేకపోతే ఆ టీం ఎవరుందో వాళ్ళైనా కొంచెం వెళ్ళి చూసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఆ డేట్లన్నీ కూడా జరిగింది వీళ్ళు పవర్ లో ఉన్నప్పుడు. కల్తీ జరిగినా కూడా ఒకవేళ రేపు జరిగిన అని రిపోర్ట్ వచ్చినా సరే వీళ్ళు ఏదో వేసుకున్నారు కదా త్రిచక్ర కమిటీలు, ఎందుకు వేస్తారో కూడా తెలియదు అవి. వాటిల్లో వచ్చినా కూడా కల్తీ మీ హయాంలోనే జరిగింది అని Okay. చెప్పాల్సి వస్తుంది మా బోటోళ్ళు. అదే దానికి తగ్గట్టే వీళ్ళు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బిఆర్ నాయుడు మొన్న బయటకు వచ్చింది, వాళ్ళ ఎంపీది. బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ ఏదైతే బయటికి వచ్చారో ఈ ఎంపీ వాళ్ళ ఫాదరు టీటీడీలో బోర్డ్ లో వర్క్ చేశారు. ఓకే. ఎప్పుడైతే వీళ్ళు ఏదైతే అభియోగం చేస్తున్నారో ఆ కంపెనీ ఆయన హయాంలోనే వచ్చింది. కర్మ ఎక్కడికి పోదు, రిటర్న్ గా తిరిగి వస్తుంది. కలియుగ దేవుడితో పెట్టుకుంటే ఇప్పుడే వచ్చేసింది, ఎక్కువ దూరం Okay. కూడా రాలేదు. ఎవరైతే చేశారో వాళ్ళ కొడుకుకే డైరెక్ట్ గా పట్టుబడ్డం వేరు. బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చేసింది. ఎవరు ఇక దేవుడు కూడా తప్పించలేరు. ఖచ్చితంగా ఇట్ ఈస్ సెక్షన్ ఏమంటారు, దీనికి డెఫినెట్ గా ఆయనకి శిక్ష పడే కేసే ఇది. ఓకే. రైట్. ఇంకా మ్యాజిక్లు ఏమన్నా చేస్తే మనం ఏం చేయలేం గానీ అవును. నార్మల్ గా అయితే శిక్ష పడే కేసే. బట్ దేవుడితో పెట్టుకున్నారు ఒకటి తర్వాత ఒకటి. ఇందాపూర్ అంటారు, సంఘం అంటారు. అసలు అక్కడ మీరు చూస్తే రాత్రికి రాత్రి గేట్లకు రంగులు మార్చేస్తారు. అసలు మొన్న ఏమంటారు, ఆ రాష్ట్రంలో డబ్బులే లేవు ఆరోగ్యశ్రీకి అన్నారు, లేదా అవును. కొత్తగా ఏమన్నా చేయడానికి అన్నారు. ఒక సీఎం గా గానీ డిప్యూటీ సీఎం గా గానీ వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఫర్గెట్ అబౌట్ పార్టీస్. యాజ్ కాన్స్టిట్యూషనల్ గా వీళ్ళు చేయాల్సిన రాష్ట్రాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది వీళ్ళ బాధ్యత, వీళ్ళ జాబ్. అవును. వాళ్ళు అది కూడా చేయడానికి డబ్బులు లేవు అంటే అసలు మనకు ఇచ్చిన ఒక బడ్జెట్ అప్పులు తీసుకునే దానికంటే ఒక 29,000 24,000 ఎక్కువ తీసేసుకున్నాం 2 సంవత్సరాల్లోనే. మన ఆ అవును. డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? హెలికాప్టర్లు Okay. కొనుక్కుంటున్నారు, లేకపోతే ఇప్పుడే ఈ మధ్య హైదరాబాద్ దగ్గర ఏదో ఐస్ క్రీమ్ పార్లర్లు పెట్టారంట హెరిటేజ్. మరి దానికి ఏమన్నా జరిగిందో? ఎక్కడ పోతున్నాయో అన్ని వేల కోట్లు అర్థమైతలేదు నాకైతే. రైట్. అవును. అకౌంటబిలిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు, గవర్నెన్స్ అంటారు. అసలు వీటన్నిటికీ స్పెల్లింగ్ కూడా తెలియదు వీళ్ళందరికీ. బట్ ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసింది ఏంటంటే అట్లీస్ట్
ఇంత వరస్ట్ గా అంటే గవర్నెన్స్ ఇంత వరస్ట్ గా అయితే ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు ఇంతకు ముందు టర్మ్స్ లో. మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇట్లా చేంజ్ అయిపోయిందో ఐ డోంట్ నో. వెండేటా ఓకే. పాలిటిక్స్ నడిపిస్తున్నారు. పాలిటిక్స్ ఈజ్ ఓకే, ఏమంటారు, రాజకీయంగా విమర్శించడం ఓకే. పర్సనల్ గా వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేనే ఉన్నాను, నాకంటూ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంది? నాకు నచ్చింది అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడడం. రైట్ టు ఎగ్జాంపుల్ స్పీక్. కి నేను ఒక ఇప్పుడు ఇష్యూ జరిగింది, దాని గురించి నా సోషల్ ప్లాట్ఫామ్ లో నా అకౌంట్ లో నేను ఒక వీడియో పెట్టుకుంటే ఒక బ్యాచ్ ఉండదు వచ్చేస్తారు. మీరు అట్లెట్లా, అరే నేను అడిగేది ఏంది, మీరు ఇది ఎందుకు చేశారు, ఈ తప్పు ఎందుకు జరిగింది అని అడిగితే ఇది ఎందుకు జరిగిందో చెప్పండి సార్. అది వదిలేసి 2019లో నువ్వు ఎక్కడ పోయినా, అప్పుడు నేను చదువుకుంటున్నాను సార్, చదువుకుంటున్నాను, లేకపోతే అంటారు జాబులు చేసుకుంటున్నాం. మాకంటూ 20 ఏళ్ళ వాళ్ళకి ఏం సోషల్ అవేర్నెస్ ఉంటదండి? లేదు అప్పుడు అడగడానికి. ఇప్పుడు వచ్చింది అడుగుతున్నాం. ఇదే ప్లేస్ లో ఎవరున్నా అడుగుతాం రేపు. ఎగ్జాక్ట్లీ. మంచి అంతే. యాక్చువల్ అదే ఏంటారు అడుగుదాం అనుకున్నాను హక్కులు నేను. కూడా అదే అడుగుదాం అనుకున్నాను నేను. మీరు నోవేర్ కనెక్టెడ్ టు పాలిటిక్స్, బట్ మీ సోషల్ మీడియా మొత్తం కూడా మీరు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ మంచిగా అడుగుతున్నారు. సడన్గా అంటే మీరే చెప్పారు గతంలో స్టూడెంట్ ఉన్నారని, సడన్గా మీరు ఈ పాలిటిక్స్ వైపు ఎందుకు టర్న్ తీసుకున్నారు? నేను పాలిటిక్స్ లోకి రావాలని మాట్లాడటం లేదు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక తప్పు కళ్ళ ముందరే జరుగుతుంది, మరీ దారుణంగా అన్యాయం జరుగుతుంది. ఒక- అలాంటప్పుడు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోవడం కూడా ఒక తప్పు అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఓకే. ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒక నార్మల్ పర్సన్ వాక్ చేసి పోలీస్ స్టేషన్ కి ఒక కేసు పెట్టాలంటే పెట్టలేరు. ఐ కెన్ బెట్ హోమ్ మినిస్టర్ గానే నేను ఛాలెంజ్ చేస్తాను, పెట్టలేరు, పెట్టనివ్వరు. నేనే వెళ్ళి ఇవాళ ఒక కేసు పెట్టాలి, నాకు నిజంగా అన్యాయం జరిగింది, వెళ్తే కూడా పెట్టరు, పెట్టనివ్వరు. దానికి పోగా లోకల్ గా ఉన్న టీడీపీ వాళ్ళు మాకే ఫోన్ చేసి నువ్వు మా గవర్నమెంట్ పవర్ లో ఉంది, నువ్వు ఎట్లా కేసు పెడతామో చూస్తామని ఛాలెంజ్లు చేశారు కూడా. ఓకే. నాకే అన్యాయం జరిగింది. ఐ బిలాంగ్ టు నోవేర్. నాకు ఒక అన్యాయం జరిగితే నేను కేసు పెట్టడానికి పోతే పెట్టనియలేదు, ఈ రోజు కూడా పెట్టనియలేదు. ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్. అవ్వకపోతే ఐఎమ్ గోయింగ్ టు హైకోర్ట్. ఇవన్నీ ఓకే. నేను చదువుకున్నాను, లేకపోతే ఫైనాన్షియల్ గా నాకంటూ ఒకటి ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. ఇవన్నీ లేని వాళ్ళు, పేద ప్రజల పరిస్థితి ఏంటి? అప్పుడు మొదలైంది అన్యాయం ఓకే. జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, కొంచెం కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళకి ఇట్లుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని నేను చూసానండి. ఊర్లలో ఏకంగా పోలీస్ వాళ్ళే అఫీషియల్ యూనిఫామ్ వేసుకొని, అఫీషియల్ గా వ్యాన్లతో ఆ జీప్లు వేసుకొని వచ్చి కేకులు ఇవ్వడము, దివాళీకి క్రాకర్స్ ఇవ్వడం, వీటన్నిటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఓకే. వచ్చి ఒక తెలుగుదేశం పార్టీకి కార్యకర్తకి ఇవ్వడం, నేను ప్రూఫ్స్ ఇస్తా ఈ రోజు. దాని మీద యాక్షన్ తీసుకోగలరా? ఓకే. ఇంత అన్యాయం జరుగుతుంటే కళ్ళ ముందర మాట్లాడుకుంటుండడం కరెక్ట్ కాదు అని ఒక రీజన్ తోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళు ఇంతకు మించి ఇంకా చేసేది ఏమి ఉండదు కాబట్టి ఓకే. మాట్లాడతాను. రైట్. అయితే అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జనాభాని పెంచాలి రాష్ట్రంలో. అంతకుముందు సీఎం గారే అప్పట్లో ఉన్నప్పుడు ఆయన ఇద్దరొద్దు ఒకరు ముద్దు అనే స్లోగన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇద్దరొద్దు ముగ్గురు ముద్దు అనే ఒక స్లోగన్ తీసుకొస్తున్నారు. అంటే ముగ్గురు పైన కంటే 25,000 వాళ్ళకి మనీ ఇస్తామని చెప్తున్నారు, మంత్లీ కూడా ఎంత ఇస్తామని చెప్తున్నారు. ఒక పక్కనేమో రాష్ట్రంలో జాబ్స్ లేవు, స్కూల్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు, అంత వ్యవస్థ గందరగోళంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంకా జనాభా పెరుగుతూ ఉంటే, మీరు ఎన్ఆర్ఐ, మీకు తెలుసు బయట జాబ్స్ ఎంత భయంకరంగా సిచ్యువేషన్ ఉందో. ఇలాంటి సమయంలో మన దగ్గర ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా జనాలను ఇష్టం వచ్చినట్టు కనేయమని చెప్తే ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాను? సార్, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా వెళ్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మినిమం ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నామా మనము? లేదు. కనీసం వాళ్ళు స్కూల్కి వస్తే కడుపు నిండా అన్నం పెట్టగలుగుతున్నామా? లేదు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం చేస్తుందంటే క్రికెట్ మ్యాచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరు అయ్యాక మీరు తీసుకొచ్చిన రిఫార్మెంట్ ఏంటి? ఒక రిఫార్మ్ తీసుకొచ్చారా? లేకపోతే ఇన్ని జాబ్స్ తెచ్చాము, ఇంతమంది చదివించాము, ఇవన్నీ ఏవి లేవు. వీళ్ళు మాటలు చెప్తారు, చేయరండి. ఎందుకంటే మీరు పాతకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా హామీలు ఇస్తారు, హామీలు చెయ్యరు. అలాంటిదే ఇదొకటి. ఇట్ ఈస్ జస్ట్ పొలిటికల్ జిమ్మిక్, అంతకు మించి ఇంకేం లేదు. అసలు లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ తెలుగు తీసేసి హిందీ పెడతామా అంటున్నారు, ఇంగ్లీష్ వద్దంటున్నారు.
ఉమ్, ఆనెస్ట్లీ స్పీకింగ్, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం 1 సంవత్సరం చదివించమనండి. ఉమ్, ఒక్కసారి లోకల్ గా కూడా ఒకసారి బయటికి వస్తే మాట్లాడడానికి ఎంత కష్టపడతారో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అవును. అండ్ మన ఉమ్, హోమ్ మిన్- ఆ, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆల్రెడీ స్టాన్ఫోర్డ్ లో చదివారు కదా, ఆయనకు తెలియదా ఇంగ్లీష్ వాల్యూ ఏంటో, బయటకు వెళ్తే కష్టాలు ఏంటో అనేది? ముగ్గురు కనడం అనేది ఇట్ ఈస్ సూసైడల్ ఫర్ ఎనీ ఫ్యామిలీ. దయచేసి మీరు ఏదో సీఎం గారు చెప్పారని మాత్రం అలా ఏం అనుకోకండి. ఒకరిని కానీ వాళ్ళని చక్కగా పెంచి వాళ్ళని చదివించుకుంటేనే చాలు. ఈ రోజు రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలు విడిగా ఉన్నాయి. పిల్లలు ఉమ్, స్కూల్కి వెళ్లే పిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇట్లా దొరుకుతుంది. వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు? వీళ్ళు ఉమ్. చదువుకోకపోతే జీవితాలు నాశనం అయిపోతారు. అప్పుడు శ్రీలంక అయింది కాదు, వీళ్ళు శ్రీలంక చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. ఓకే. రైట్. ఇప్పుడు ఫైనల్ గా బైపార్ రైతు భరోసా ఇచ్చారా, లేకపోతే ఎడ్యుకేషన్ కి అమ్మ ఒడికి వీళ్ళ రీప్లేస్మెంట్ ఒకటి తీసుకొచ్చి ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయని వితండవాదం చేయదు. ఎక్కడ చూశారు? వాడు ఉమ్, టాకింగ్ అనొద్దు దయచేసి. మీరు ఉమ్, ఉమ్, చేశారా అని మీరు మాకు డేటా చూపించండి, ఉమ్, ఫ్యాక్ట్స్ చూపించండి. అప్పుడు ఉమ్, ఇలాంటివి చెప్తే, నినాదాలు తీసుకొస్తే ఓకే, మాకేమైపోయినా, నేను చచ్చిపోయినా మా పిల్లలు బాగానే బతుకుతారు, బాగానే చదువుకుంటారు అనే భరోసా మాకున్నప్పుడు ఆలోచిస్తారు. కానీ ఉమ్. ఏదో ఏదో నాకు ఓట్లు కావాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఈ మతానికి సంబంధించిన రాజకీయాలు ఎప్పుడు చేయాలి. ఫర్ ది ఫస్ట్ అవునవును. టైం చేస్తున్నారు. సూపర్ ఉమ్, సర్ప్రైజ్. ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఉమ్, అవును. అదేమన్నా బీజేపీ ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే మన సనాతని ధర్మ ఉమ్, గారి ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలియదు. ఓకే. మాదాపూర్ మహారాజ్ ఎప్పుడు ఆంధ్రాలో ఉండరు. రైట్. సో అంటే ఆయన గురించి కూడా డిస్కషన్ నడుస్తుంది. తొందరలో మరి ఆ, లోకేష్ని సీఎం చేయబోతున్నారు. తొందరలో పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ పాలిటిక్స్కి వెళ్తారు, లోకేష్ సీఎం అవుతారని ఒక టాక్ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది మరి? నేను ఉప ప్రధానిగా మన చంద్రబాబు గారు కనుక వెళ్తే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అవ్వాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చూసిన డిజాస్టర్ దేశం మొత్తం ఒక 10x స్కోప్ వేసి చూస్తే అర్థమవుతుంది. ఇన్ని ఓకే. రోజులు నేను చేశాను. ఫస్ట్ ఉమ్, ఆఫ్ ఆల్ ఉమ్, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ఏం చేస్తారు వదిలేసి 2046 అండి. అప్పుడు నేను బతుకుంటాను, సస్తాను, నాకు ఎందుకయ్యా అప్పటిది. ఇప్పుడు తిండి లేకపోతే అప్పుడు సంపంగి నేను కొనిస్తాను అంటున్నాడు ఈయన. ఉమ్, ఎట్లా ఉమ్, ఉమ్, నడుస్తుందండి? ఉమ్. అవ్వాలి. ఐ రియల్లీ ఫీల్ అయితేనే ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్ స్టేట్ కి కొంచెం ఊరట కలుగుతుంది. సెకండ్ థింగ్, ఓకే. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో చీఫ్ ఉమ్, మినిస్టర్ అవుదాం అనుకున్నారు. నన్ను ఉమ్, అడిగితే అగైన్ నా పర్సనల్ ఒపీనియన్, ఒక చీఫ్ మినిస్టర్ షుడ్ ఉమ్, బి ఏ లీడర్. ఏమంటారు, నేను రెడ్ బుక్ పెడతానంటే నడవదండి. ఒక చీఫ్ ఉమ్, మినిస్టర్ ఒక పోస్ట్ కి అందరూ నా పిల్లలే, మా ఫ్యామిలీ అనుకోవాలి. అంతే తప్పితే నాకు ఓటేయలేదు కదా నేను హింసిస్తాను, వాళ్ళకి పనులు చేయకండి, ఇది నడవదు. ఇఫ్ నా ఉమ్. గనక క్యాలిబర్ వర్త్ ఉంటే నేను ఇంటర్వ్యూ చేసి జాబ్కి వెళ్ళాలనుకుంటాను, కానీ డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్ లో వెళ్ళాలని అనుకోను. ఇది కూడా ఓకే. అంతే. ఉమ్, ఎలక్షన్ ఫేస్ చేసి గెలిచి అప్పుడు సీఎం అయితే నేను అప్రిషియేట్ చేసి అప్లాజ్ చేస్తాం, చప్పట్లు కొడతాం, రైట్. సార్ ఉమ్, మీరు సూపర్ సార్ అని. ఇప్పుడు అయ్యారనుకోండి, ఇట్ ఉమ్. ఈస్ ఇట్ విల్ సెండ్ ఏ వెరీ బ్యాడ్ మెసేజ్. అంటే మేనేజ్మెంట్ కోట. అవ్వలేదనా, లేకపోతే ఆయన కాన్ఫిడెన్స్ లేదనా, లేకపోతే అసలు ఇక ఈ టర్మ్ తర్వాత మేము ఓడిపోతే మాకు అసలు పొలిటికల్ కెరియరే లేదు, ఎంజాయ్ చేసేద్దాం ఇప్పుడే అనా? ఓకే. ఉమ్, ఉమ్. ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఉమ్, ఐఎమ్ టెలింగ్ యూ, పవన్ కళ్యాణ్ గారు హెస్ బికమ్ పొలిటికల్ జోకర్. ఓకే. ఆయనే ఓకే. వస్తాడు, వస్తాడు, ఉమ్, ఎవ్వరేమనరు. నాకు నిఘా వర్గాలు చెవులో చెప్పాయంటారు. ఎవరు సార్ ఆ నిఘా వర్గాలు? మీకే వచ్చి చెవులు ఎందుకు చెప్తారు, సీఎం కి ఎందుకు చెప్పరు అనుకుంటే ఉమ్, తెలియదు, ఎటు పోతారో ఉమ్, తెలియదు. 30,000 మంది వెళ్ళిపోయినారు, కనిపించట్లేదు, నేను హెలికాప్టర్ వేసి తెప్పిస్తాను నేను గనకైతే డీజీతో మీటింగ్ ఉమ్, పెట్టన్నారు. మరి లాస్ట్ ఉమ్, 2 years లో క్లోజ్ టు 20,000 అమ్మాయిలు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. మరి ఎంతమందిని తీసుకొచ్చారు, ఎన్ని హెలికాప్టర్లు పంపించారు? ఉమ్. చెప్పాలి. అవును. పంపించలేరు, ఎందుకంటే బిజీ ఉన్నారు సార్ మాదాపూర్ లో. ఉమ్, నిన్న రైట్. ఏదో సినిమాకి ఆ, ప్రమోషన్లు కూడా ఈవెంట్. చేసుకుంటున్నారు. అవునవును. ఏం సినిమా ఉమ్. అండి అది? ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్. ఉమ్, 2000 ఐ థింక్ ఈ ఎలక్షన్ గెలవక ముందు దాకా కూడా సిగ్గుపడుతున్నా నేను ఈ మాట చెప్పుకోవడానికి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ని నేను, గెలవాలని కోరుకున్నాను కూడా. ఆయన చెప్పిన ఓకే. మాటలు చెగువీర, ఉమ్, మతాలు ఉమ్, లేని రాజకీయాలు తీసుకొస్తాను, తల తీసే చట్టాలు తీసుకొస్తాను అన్నాడు. అయ్యో ఉమ్, నిజమే ఏమో అనుకున్నా. ఉమ్. చూస్తే మొత్తం 360 degrees చేంజ్ అయిపోయి, మొత్తం ఓకే. అసలు శ్రీధర్ దాంట్లో అయితే ఒక మాట అడుగుతాండి, ఎమ్మెల్యే అనే పర్సన్ కి ఎంత పవర్ ఉంటది? ఆ ఉమ్, ఉమ్, పర్సన్ ని
ఆయన ఉమ్, కింద ఏదో చిన్న జాబ్ చేసే అమ్మాయి బెదిరించగలుగుతుందా? అదే. ఉమ్, చిన్న లాజిక్. బెదిరించిందని ఆమె అవును. మీదనే వాళ్ళ మదర్ వచ్చి కేసు పెట్టినారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఉమ్, మదర్ నిద్రపోతుంటారా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు? ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ ఉమ్, లోనే ఎన్ని స్టూపిడ్ థింగ్స్ ఉన్నాయంటే అవును. ఆవిడే చెప్తుంది ఈమె మా ఇంటికి వచ్చేది అంటది. ఎందుకు ఉమ్, వచ్చిందమ్మా మీ ఉమ్, ఇంటికి అర్ధరాత్రి 2 గంటలకి? అప్పుడేం ఉమ్, చేస్తున్నారు? రాకుండా ఉమ్, చేసుకోవాల్సింది కదా, లేకపోతే మీ అబ్బాయిని రూమ్ లో పెట్టి లాకర్లో పెట్టి తాళం వేసుకోవాల్సింది కదా. ఉమ్, వీళ్ళందరూ అన్ని బయటపడేదాకా మొత్తం అందరు రాజులే, దొరలే. బయటపడంగానే మేమంతా ఉమ్, విక్టిమ్స్ అండి. విక్టిమ్స్, ఉమ్, వాళ్ళు విక్టిమ్స్ అయిపోతారు. విక్టిమ్స్ ని అవును. మాత్రం దారుణంగా వాళ్ళు సోషల్ మీడియాతో ఉమ్, ఇక మాటలు చెప్పలేను. అంత ఎందుకండి, రజనీ గారిని ఎన్నెన్ని మాటలు అనిపించారు. ఆవిడ చేసిన తప్పేం చెప్పండి? యాజ్ ఉమ్, ఏ లాయర్ గా అవును. కాన్స్టిట్యూషన్ ఉమ్, ప్రకారం అలా అలా ఇంటి మీదకి వెళ్ళడం తప్పు అన్నది. అది తప్ప అవును. అండి? ఉమ్, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఏడుస్తున్నారు. ఉమ్, అవును. ఎంత దారుణం! ఆ టైంలో మన హోమ్ మినిస్టర్ గారు ఆడుకుంటున్నారు, ఇట్లా డాన్స్లు వేసుకుంటున్నారు. ఉమ్, రైట్. ఒకటి, ఇప్పుడు సమావేశాలు అయిపోయిన తర్వాత వీళ్ళేదో ఆట తీరు కోసం సేద తీరు కోసం చేసుకుంటున్నారు. ఉమ్, ఉమ్, చేసుకోండి. అది అంత మీరు ఒక స్టేచర్ లో ఉన్నోళ్ళు అలాంటి, ఇప్పుడు నాబోటోళ్ళు చేయాలన్నా కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ మేము కొంచెం ఆలోచిస్తాం. అలాంటిది మీరు ఒక పొజిషన్ లో ఉండి అలా చేయనీకి మీకు కొంచెమన్నా అసలు రిఫ్లెక్ట్ అవ్వడానికి మీకు ప్రాబ్లం అవుతుందా, లేకపోతే మీ పిఆర్ మేనేజ్మెంట్ సరదాగా ఉండమని చెప్తుందో మాకు అర్థమైతలేదు. బట్ ఓకే. నేనైతే ఉమ్, క్లియర్ కట్ గా చెప్తా, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు అన్ని గమనిస్తున్నారు. గమనించట్లేదు, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగి నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు వాళ్ళు అనుకుంటే మాత్రం నడవదు. అన్ని గమనిస్తున్నాం ప్రతిదీ. ఎట్లా అంటే ఇవాళ బిఆర్ నాయుడు దగ్గర నిరసన చేయడానికి ఆడవాళ్ళు వెళ్తే ఉమ్, అసలు ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడానికి ఎవరండి వాళ్ళు? అవును. బిఆర్ నాయుడు గారి అభిమానులంట. ఆయన అభిమానులు హైదరాబాద్ లో కదా ఉండాలి. ఆడేం ఉమ్, చేస్తున్నారు తిరుపతిలో? ఉమ్, ఇంజురీస్ ఉన్నాయి ఇక్కడ పెదాల మీద, అక్కడంతా. ఎట్లా ఆడవాళ్ళు మీరు ఎట్లా ఇంజూర్ చేస్తారు? ఎవరిచ్చారు? ఉమ్, పోనీ వాళ్ళు కేసులు పెట్టడానికి వెళ్తే తీసుకోరు. అవును. ఎందుకు తీసుకోరంటే హోమ్ మినిస్టర్ గారు చెప్పినారు. హోమ్ ఉమ్, మినిస్టర్ గారు ఎందుకు చెప్పారంటే తెలియదు. అసలు ఓకే. హోమ్ రైట్. మినిస్టర్ గారు చిన్న పాప చనిపోతే ఉమ్, ఆ ఇన్సిడెంట్ లో నేను చాలా బాధపడ్డాను ఆ పాప విషయంలో. ఎందుకంటే ఆ అమ్మాయికి అసలు ఎంత చిన్నపిల్లండి, అసలు ఏంటో కూడా తెలియని అలాంటి అమ్మాయిని మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి కొంచెం ఒక్క ఎంపతి సింపతి అసలు ఏమన్నా కనిపించాయండి? నవ్వుకుంటూ వచ్చారు. ఆయన ఉమ్, డ్రగ్స్ తీసుకున్నాడు ఆ మత్తులో. మేడం మీరు ఉమ్, హోమ్ మినిస్టర్ గారు, కొంచెం అసలు ఆవిడ హోమ్ మినిస్టర్ అయిండి వచ్చి డ్రగ్స్ తీసుకున్న మత్తులు అని చెప్పడానికి కొంచెమన్నా ఆలోచించాలి. దాని తర్వాత అది అయిపోయింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉన్నదన్నమాట. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయిపోయింది. 10 సెకండ్లలో మేడం గారు ప్రెస్ మీట్ పెట్టారు, అనితమ్మ ఉమ్, గారు. ఎందుకు పెట్టారా అని నేనేమనుకున్నా అంటే, ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వకముందు అయ్యో మేడం గారు ఇప్పుడు ఆ గంజాయి ముఠాను పట్టుకున్నారేమో, పెద్ద ఉమ్, సర్చ్ వారెంట్లు తెచ్చి సెర్చ్ చేసేసి పెద్ద ఆపరేషన్ చేసి పట్టేసుకున్నారేమో, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని వెయిట్ చేశాను. తీరా చూస్తే హెరిటేజ్ గురించి మాట్లాడారు. అసలు ఉమ్, నేను షాక్ అయినా. ఏమన్నా కొత్త పోస్ట్ అస్తారాకి ఏమన్నా వాళ్ళ కొడుకు ఎండి అయినప్పుడు మేడం గారు కూడా హెరిటేజ్ కి ఉమ్, ఏమన్నా ఎండి అయిపోయినారా సడన్ గా అని అనుకున్నాను. ఓకే. ఉమ్, ఆవిడ మినిమం బాధ్యత. లేడీ హోమ్ మినిస్టర్ అండి, అవును. ఉమ్, చదువుకున్నారు. కొంచెమైనా ఎంపతి, మీరు ఏమి అద్భుతాలు చేయక్కర్లేదు. ఉమ్, ఎంపథెటిక్ గా ఉండండి. జరిగే వాటిని జరగకుండా చూసుకోండి. అంటే మీరు జనాలకి లేదా రాష్ట్ర ప్రజలకు కన్వే చేసేది ఏంటి? పోలీస్ పీపుల్ ఇన్ఎఫిషియెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? ఉమ్, ఇన్ఎఫిషియెంట్ లాగే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తిరుపతిలో 10 మంది చనిపోయినారు. అక్కడ ఎస్పీని సస్పెండ్ చేసినారో ట్రాన్స్ఫర్ చేసినారు. బట్ ఉమ్, యాజ్ ఆన్ మీరు వెళ్ళి చూస్తే అదే ఎస్పీ మళ్ళీ ఉన్నాడు అక్కడ. ఎట్లొచ్చాడండి ఓకే. అంత ఈజీగా? ఉమ్, 10 మంది ఉమ్, చనిపోయాక కూడా సేమ్ ఎస్పీ. ఉమ్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటది కదా. అవునవును. మీరు సస్పెండ్ అంటే యాక్షన్స్ ఓన్లీ షోకే, ఉమ్, బ్యాక్గ్రౌండ్ లో జనాలు మర్చిపోతారు కదా. ఎందుకంటే అవును. సింహాచలం ఇన్సిడెంట్ అయ్యి ఇది మర్చిపోయినారు కదా. మళ్ళీ ఆ పర్సన్ ఉమ్, ఇక్కడ బ్యాక్ వచ్చేసాడు. ఓకే. ఉమ్, ఇంకొకటి, మొన్న రథోత్సవంలో తొక్కిసలాట ఉమ్, మీద వెళ్ళి చనిపోయినారు. ఉమ్, ఏం ఉమ్, చేస్తున్నారండి పోలీసు వాళ్ళు? నాకు అర్థమైతలేదు. వాళ్ళకి ఉమ్, ఇన్ఫర్మేషన్ ఉంటది కదా, ఇంత బందోబస్తు అవును. అని ఉంటది కదా. మీ ఉమ్, చేతులు దాటి ఎందుకు పోతుంది? మీకు ఫోర్స్ తక్కువ అవుతుందా, లేకపోతే ఫోర్స్ మన మంత్రులకి సెక్యూరిటీలో బిజీగా ఉన్నారా, లేకపోతే మీరేమన్నా ఆపరేషన్లు చేస్తున్నారా డ్రగ్స్ వాటిని అరికట్టడానికి, లేకపోతే ఎక్కడన్నా షీ టీములు లెక్క మీరేమన్నా పని చేస్తున్నారా అమ్మాయిల్ని కాపాడడానికి? ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి ఫెయిల్యూరే. ఓవరాల్ గా చెప్పాలంటే నేను అడ్మినిస్ట్రేటర్ కింగ్ కాదు కదా, ఉమ్, కింగ్ లో కే కూడా రీచ్ అవ్వట్లేదు. ఓకే. అంత రైట్. దారుణంగా ఉంది.
అయితే ఇందాక మీరు చెప్తూ ఒక విషయం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా, నేను గతంలో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉండేవాళ్ళని అని చెప్పారు మీరు. అంటే అంతలాగా ఒకరిని అభిమానించి ఇప్పుడు అనవసరంగా అభిమానించాను, సిగ్గుపడుతున్నా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ కారణం? అంటే ఏదైనా సాచురేషన్ పాయింట్ ఉంటుంది కదా, అలా మీకు ఏ రీజన్తో మీరు అంతగా వెక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ పైన? సార్ పార్టీ పెట్టినప్పుడు ఫౌండేషన్ రోజు 7 సిద్ధాంతాలు మాట్లాడారు సార్. ఆ 7 సిద్ధాంతాలని నేను నమ్మాను, నిజం అనుకున్నాను. గెలిస్తే మారుస్తారేమో అన్న ఒక ఉద్దేశం. ఇప్పటికి 24 క్లోజ్ టు 2 ఇయర్స్ అవుతుంది. ఏమన్నా వాటిల్లో ఒక్కటైనా నాకు సాచురేషన్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే సుగాలి ప్రీతి కేసు సార్. సుగాలి రాగానే నా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అన్నారు. నమ్మాము, ఎందుకంటే ఇట్లా ఊగిపోతూ మొత్తం సినిమా యాక్షన్లు చేసినారు. నమ్మాను అభిమానిగా. అప్పుడు అబ్బా సార్, మీరు సార్ యాక్షన్ సార్ సూపర్ సార్ అనుకున్నాను. ఇప్పుడు చూస్తే ఆవిడకి హెల్ప్ చేయడం వదిలేసి ఆవిడ్ని రివర్స్ అటాక్ చేశారండి. నువ్వు కుంటిదానివి, వికలాంగురాలివి. అది అది ఇట్స్ సాచురేషన్ పాయింట్ ఫర్ మీ. మీరు పవర్ లో ఉండొచ్చు, కానీ మీరు ఆ అమ్మాయి 14 ఏళ్ల సుగాలి ప్రీతి దళితురాలని ఆయన మాట్లాడిన ఎగ్జాక్ట్ మాటలేవి. అది మీరు పునాదిగా వేసుకొని గెలిచిన తర్వాత ఈ రోజు వాళ్ళ అమ్మని, ఈ రోజు కూడా ఆవిడ పోరాడేది ఏంటి, నాకు న్యాయం చేయండి అని. మీరు పవర్ లోకి వచ్చి ఇన్ని నెలలు అవుతుంది. మీరు అనుకుంటే జరగదా? ఒక జెన్యున్ మాట అడుగుతానండి, ఆయన అనుకుంటే జరగదా? వాళ్ళ అన్న ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగిన పవర్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లకి న్యాయం చేయలే పవర్ ఉండదంటే నేను నమ్మనండి. ఆయన చేయొద్దనుకున్నాడు, గెలవడానికి వాడుకున్నాడు అని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను సిగ్గుపడ్డాను. ఎందుకురా అచ్చా ఇట్లాంటి వాళ్ళనా సపోర్ట్ చేసింది? ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నేను మాట్లాడున్నాను. ఐ స్టిల్ హ్యావ్ ది వీడియోస్. అలా మాట్లాడుకుంటూ ఉంటే గెలిచేవాడే కాదు కదా. అసలు కులాలకి అతీతంగా రాజకీయం చేస్తామన్నాడండి. వచ్చి ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అంటున్నాడు. ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లడ్డు విషయం మొత్తంలో నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆంధ్ర రాష్ట్రం సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు ఫ్యామిలీకి హెడ్ లాగా, మన ఫ్యామిలీలో మన అక్కో చెల్లో అమ్మో తప్పు చేశారండి మీరే మీ ఫ్యామిలీలో, మీ నాన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్తాడా? నీకే 2 తగిలిచ్చి సక్క చేస్తాడా? ఏది జరగలేదని అనుకుందాం. వాళ్ళు అనుకున్నట్టు జరిగినా కూడా వాళ్ళు ఏం చేయాలి? అక్కడికక్కడ యాక్షన్ తీసుకొని లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి. అదొదిలేసి నేను మాలేసుకుంటాను, ప్రాయశ్చిత్తమాల, నేను మెట్లు కింద నుంచి పైకి గడుగుతాను. ఏందండి ఇవన్నీ? మీరు డిప్యూటీ సీఎం అనుకుంటున్నారా, లేకపోతే జబర్దస్త్ లో ఆర్టిస్టులు అనుకుంటున్నారా? ఆర్టిస్టులు వచ్చి చెప్పే కదా ఎట్టపోయినారో ఆర్టిస్టులు అందరు మహానుభావులు. అదే చెప్తున్నా, ఎక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ జనాలు, అప్పుడు కానీ సిగ్గురాదు. అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు మీరు ఇందాక చెప్పిన 7 సిద్ధాంతాలు, కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో చాలా డైలాగులు చెప్పారు, చాలా మాటలు చెప్పారు. చెగువీరా వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫర్ మీ. ఆ చెగువీరాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నిస్తానా అన్నాడు. ఆయన అసలు ప్రశ్న అనే ఛానల్ మీదనే కేసులు వేస్తున్నాడు. రైట్. అయితే ఇక్కడ నా క్వశ్చన్ అదే, ఒకప్పుడు ఇలా ఉన్న పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత మారిపోయారా, లేకపోతే ఆ ముందు నటించారా? నా ఒపీనియన్ అయితే నటించారండి అని. అధికారం వచ్చాక మారిపోయేది ఏముంటదండి? ఎందుకు మారిపోవాలండి? మిమ్మల్ని జనాలు గెలిపించారు, ఎవరు గెలిపియలేదు. మీ ఓట్లు జనాలే కదా వేసింది. ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ అంటున్నారు, అవన్నీ నేను నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే అది అట్లా జరిగింది అంటే మన వ్యవస్థే ఇక దారుణం అయిపోయిందని అర్థం. ఓట్లు వేసే కదా గెలిపించారు. మరి మీరు వాళ్ళకి అకౌంటబుల్ గా ఉండాలా, లేకపోతే నోట్లకు అకౌంటబుల్ గా ఉండాలా? ఆయన నటించారన్నది నా పర్సనల్ ఒపీనియన్. నేను దాన్ని గట్టిగా నమ్ముతున్నాను. ఆయన సిద్ధాంతాలు నేను ఎంత గట్టిగా నమ్మి ఆయన కోసం మాట్లాడాను, ఇప్పుడు కూడా ఆయన నటించాడు అన్నదాన్ని నేను అంతే గట్టిగా నమ్ముతున్నాను. అందుకే మాట్లాడుతున్నాను. చెగువీర ఆయనకి నేను 1,00,000 పుస్తకాలు చదివాను. చెగువీర ఒక కొటేషన్ ఆయనకి చెప్పాలని నేను అనుకుంటున్నా ఈ సందర్భంగా. ఏంటంటే, ఎప్పుడైనా సరే చెగువీర చెప్పింది, మనము తప్పు జరుగుతున్నప్పుడు దాని గురించి ఆపకపోవడం కూడా తప్పే. ఎన్ని తప్పులు జరుగుతున్నాయండి ఆయన సరౌండింగ్ లో. అసలు ఋషికొండ ప్యాలెస్ గురించి ఎన్ని మాట్లాడి, ఎలక్షన్ గెలవంగానే ఆ రోజు మొత్తం 5 ఛానళ్లలో ఆ ప్యాలెస్ చూపించారు. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఆన్ టుడే. అది నిజంగా ఎవరు నన్ను ఏమన్నా అనుకుని ఐ డోంట్ కేర్. నాకు మాత్రం అనిపించింది ఇట్స్ ఎన్ అసెట్ ఫర్ ది గవర్నమెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి దాన్ని మరి రాసియండి ఆయనకి, పాపం రాసిచ్చేయండి కదా. అది కాదు, అది గవర్నమెంట్. అంతే. మీరు ఒక్క కన్స్ట్రక్షన్ చూపించండి, ఇంక్లూడింగ్ అమరావతిలో నాకు వాళ్ళు చేసింది. అక్కడికి వెళ్ళి ఏదో పెచ్చులు ఊడిపోయినాయి అంట. అది సమస్య సార్.
పెచ్చులు ఊడిపోయింది అన్నది ఆయన ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు ఇచ్చి టైం ఇచ్చి మాట్లాడడం ఆ సమస్య. అదా ఉమ్, సమస్య, రాష్ట్రంలో ఉన్న సమస్యల సమస్య. ఉమ్, ఇంకా దారుణమైంది ఒకటి చెప్తాను. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు. ఉమ్, అసలు అది ఏ ఏ ధైర్యంతో చెప్తున్నారో, లేకపోతే అయిపోయిందిలే ఇక నేను ఒక సినిమా కొట్టేశాను కదా అన్నట్టు, ఒక ఎలక్షన్ కొట్టేశానని. వాళ్ళ ఉమ్, అల్లుడు ఎవరో ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అన్నాడు. మరి ఇప్పుడు ఎటు పోయినాడు? ఏ అవును. సేఫ్ హ్యాండ్స్? ఉమ్, చిన్నపిల్లకి ఇన్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళ ఫ్రెండ్ ఉమ్, ఎవరో అమ్మాయికి ఆన్లైన్ లో ఒక అతను తప్పుగా వీడియో చేశాడు, పోర్ట్రేట్ చేసి మాట్లాడారని యాక్షన్ తీసుకున్నాడు. సూపర్, ఐ అప్రిషియేట్ ఇట్. మరి ఇక్కడ అంత చిన్న పిల్లకి జరిగినప్పుడు మరి ఉమ్, ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అన్నతను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అసలు ఆ సేఫ్ హ్యాండ్స్, ఆ హ్యాండ్స్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? చూసారా ఉమ్. మీరు పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి విషయంలో ఏమన్నా సంతాపం ప్రకటించడం, లేదా ఒక చిన్న ట్వీట్ అవును. ఎందుకు చేయట్లేదు అసలు ఇవన్నీ? అసలు రీసెంట్ గా బిఆర్ నటించాడు నాయుడు అంశం కాబట్టి. పైన కావచ్చు, బిఆర్ నాయుడు అంశం పైన, మన అరవ శ్రీధర్ అంశం పైన, అసలు వీటేటి పైన కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. అసలు ఆయన చెప్తున్నాను కదా, 360 degrees చేంజ్. ఉమ్. ఒకటండి, ఇప్పుడు తిరుపతిలో చాలా మంది వెళ్తుంటారు, అదే అదే చాలా అహం, మంది నేను అంటుంది అదే. డిక్లరేషన్ ఇందాక ఇస్తారు. నేను అడుగుతున్నాను, అదే చేంజా నటించాడా? చేంజ్ అయితే మరి నటించడం ఉండదు కదా. నటించాడు అని నేను ఎందుకు నమ్ముతున్నానో చెప్తాను. నేను నమ్మిన దానికి, ఇప్పుడు నేను మీరు చాలా మంది డిక్లరేషన్లు ఇచ్చి, నేనేమి ఉమ్, ఐఎమ్ హిందూ బట్ స్టిల్ చెప్తున్నా, చాలా మంది డిక్లరేషన్లు ఇచ్చి వెళ్తారు. ఎంతమంది ఉమ్, డిక్లరేషన్లు బయటకు వస్తున్నాయి? ఎంతమంది ఆన్ కెమెరా రికార్డ్ అవుతున్నాయండి? అవును. మైనర్ పిల్లల్ని, చిన్న ఉమ్, పిల్లల్ని, ఆఖరికి ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు. ఉమ్, వాడకమే అది. ఓకే. ఉమ్, నువ్వు చేస్తున్నావు అండి, ఇప్పుడు నువ్వు ఒక మంచి చేస్తున్నావు, ఉమ్, దానికి నీ కెమెరాలు, దాని మీద సైన్లు, జూమ్లు ఎందుకు అవసరమా? ఉమ్, నీ బాధ్యత నువ్వు చేయొచ్చు కదా, అవును. రెస్పాన్సిబిలిటీ. ఉమ్, అంతే. అది లేదు. ఆ, ఓకే. ఏమంటారు, మైనర్ సుగాలి ప్రీతిని వాడుకున్నాడు, ఇంట్లో ఉన్న ఉమ్, ఆడపిల్లని వాడుకున్నాడు. చిన్న ఉమ్, పెద్ద ఏమీ తేడా లేదు. ఆయన ఉమ్, ఏమంటారు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలకే న్యాయం చేయలేకపోతున్నాడు, ఇక బయట ఆడపిల్లలకి ఏం చేస్తారు? వాళ్ళ ఓకే. పార్టీలో ఉమ్, శ్రీకాళహస్తిలో ఒక లీడర్ కి అన్యాయం కోట జరిగితే వినుత. ఉమ్, నో సైలెన్స్. ఆయన ఉమ్, మొత్తం సైలెన్సే. రజనీ అవును. గారికి ఇష్యూ అయితే నాయిస్ ఉమ్, లేదు. వీళ్ళందరూ ఆయన అవును. కోసం నిలబడ్డ ఆడపిల్లలండి. మా లాంటి వాళ్ళని వదిలేయండి. మేమంటే ఉమ్, ఎక్కడో సోషల్ మీడియాలో మాట్లాడడం. నీ కోసం ఉమ్, ఆన్ గ్రౌండ్ లో పనిచేసి నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళకేం న్యాయం చేశారు? అవును. డెఫినెట్ గా నేను ఉమ్, బలంగా నమ్మేది, ఆయన నటించాడు. ఎందుకంటే నటన ఓకే. బై బర్త్ ఉమ్, వచ్చింది ఆయనకి. అసలు ఆయన పేరు పవన్ కళ్యాణే కాదు, కళ్యాణ్ ఉమ్, కుమార్ ఆయన పేరు. వాళ్ళ అమ్మగారు అవును. చెప్పింది. ఉమ్, 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 పేర్లు అవును. మార్చుకున్నాడు, ఏంటారు, ఊర్లు మారుస్తాడు, పుట్టిన స్థలాలు మారుస్తాడు. ఏంది? ఉమ్, ఉమ్, అటు పోతాడు తమిళ్. ఉమ్. మా ఆయన వదిలిపెట్టారు వాళ్ళు, వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఇక్కడే పుట్టానంటే. బీహార్కి వెళ్తాడు, అక్కడే ఉమ్, పుట్టానంటాడు. ఇన్ని దిగలు ఉమ్, పుడతాడా ఒక మనిషి అన్నోడికి? ఉమ్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఎక్కడ పుట్టారో. ఇప్పుడు మా బోటోళ్ళకి అవునవునవును. ఉమ్, ఎందుకు సిగ్గుపడుతున్నా అంటే, ఇవన్నీ నేను ఉమ్, చూస్తున్నాను. ఉమ్. అభిమానించినప్పుడు, అవతల వాళ్ళు నన్ను ఎవరైనా ఏడిపించినప్పుడు లేదా క్వశ్చన్ చేసినప్పుడు, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. మొహం ఎగ్జాక్ట్లీ. ఏడబెట్టుకోవాలి, ఏం చెప్పాలి సమాధానం? ఉమ్, మా పరువు రైట్. పోతుంది ఇక్కడ అభిమానించినందుకు. ఏం ఓకే. చేస్తారు? ఉమ్, అందుకే, ఉమ్, నాయన నీకో దన్నం స్వామి, నీ వల్ల నాకున్న ప్రాబ్లమ్స్ మాకు చాలు, మళ్ళీ నీ వల్ల నేను ఎక్కడ రోజు. ఉమ్. ఆడపిల్లల విషయంలో ఇస్ ది పీక్ పాయింట్ ఫర్ మీ అండి. ఆవిడని ఓకే. అంత దారుణంగా మాట్లాడి ఉండకూడదు, మాట్లాడించుండకూడదు. రైట్ అండి, రైట్. ఫైనల్గా అంటే మీరే చెప్తున్నారు ఇందాక మాట్లాడుతూ, గతంలో ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు కులాల గురించి చర్చ ఉండేది కానీ మతాల గురించి ఎప్పుడు చర్చ లేదు. అంతమంది ఎవరు పరిపాలించినా మతాలపైన ఎప్పుడు చర్చ లేదు అన్న ఏపీలో ఈసారి ఎన్నడూ లేని విధంగా ప్రతిసారి ప్రతి అంశం గురించి, ఏ అంశం గురించి అన్న మీరు మాట్లాడినా అది చివరికి మతం దగ్గరికే పోతుంది. డైరెక్ట్గా మండలి చైర్మన్నే మతం ఆపాదించి మాట్లాడారు. ఇదంతా అంటే ఓట్ల కోసం టీడీపీ ఆడుతున్న గేమా, లేకపోతే బీజేపీ చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే మన సనాతని ధర్మ పరిరక్షకుడే ఉన్న ఇలాంటి మత రాజకీయాలని రేపి ఆ ఓట్ల ద్వారా మార్చుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవాలి? ఎందుకు ఏపీలో ఇలాంటి మతాలు గొడవలు వస్తున్నాయి రెగ్యులర్గా ఈ మధ్య? మతం అనేది అసలు రాకూడదండి. వస్తే ఏమైతుంది అనేది ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఉమ్, వాళ్ళు ఓన్లీ మతము, ఇండియా మీద హేట్రెడ్ తోనే బతుకుతారు. మన అవును. రాష్ట్రంలో కూడా లేదు, చాలా అవును. బాగున్నది. ఉమ్, టీడీపీ వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు చాలా బాగా కొన్ని చేస్తున్నారు వాళ్ళు కూడా. అవును. ఇప్పుడు చేయలేకపోతున్నారు, ఎందుకు? మతాన్ని ముందు పెట్టారు. ఇది ఉమ్, ఏమంటారంటే, భస్మాసురుడు తన చేయి మీద తనే పెట్టుకొని కాలిపోయిన పరిస్థితి వీళ్ళది ఇప్పుడు. మతం అనేది వెరీ సెన్సిటివ్. అందులో మనలాంటి ఆంధ్ర రాష్ట్రంలో మనం అసలు మతం, కులం ఇవి చూడమండి. అవునవును. అలాంటిది ఇప్పుడు మీరు మత రాజకీయాలంటే మేము డైజెస్ట్ చేసుకోము, మేము తీసుకోము.
ఉమ్, చదువుకున్న యూత్ చాలా మంది ఉన్నారు, ఎవరు కూడా ఎక్కించుకోరు. ఉమ్, గ్రౌండ్ ఆ, లెవెల్ వేరు, వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ లో పిఆర్, నాకు తెలిసి ఇది స్ట్రాటజిక్ గా వాళ్ళ దగ్గర ఉన్న పిఆర్ టీం చెప్పుండొచ్చు, మీరు ఓకే. మొత్తం మతాన్ని వేసేసుకోండి, ఈ ఒక్క ఉమ్, పార్టీ బీజేపీ వాళ్ళు కదా ఎట్లా గెలుస్తున్నారు, అటు మీరు ఉమ్, కూడా ఉమ్, గెలిచేస్తారు అని. అట్లా ఓకే. ఉండదండి. ఉమ్, ఉమ్, అటంటే ఉమ్, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ తక్కువ, ఉమ్, జనాలు ఉమ్. ఏమంటారు, కొంచెం ఆ, కంపారిటివ్లీ అవేర్నెస్ ఉండదు ఇంటెలిజెన్స్ తక్కువ, కొంచెం. ఇవన్నీ ఉంటాయి ఉమ్, కాబట్టి వేస్తారు. మన లాంటి వాళ్ళు ఏమండి, మన స్టేట్ లో ఎడ్యుకేషన్ లెవెల్ చాలా బాగుంటది. ఉమ్, సౌత్ స్టేట్స్ ఆర్ రియల్లీ స్మార్ట్ పీపుల్. మీరు ఓకే. ఎక్కడికన్నా వెళ్ళి చూసుకుంటే సౌత్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. ఇప్పుడు ఉమ్, మీరు వచ్చి కులము మతము అంటే ప్రాబ్లం వాళ్ళకే. ఉమ్, లడ్డు ఇన్సిడెంట్ ఈజ్ అన్నెసెసరీ, అండ్ అది అసలు ఎగ్జాక్ట్లీ. ఇది రిపేర్ చేయలేరు కూడా. ఉమ్, ఇట్స్ ఎ బిగ్ డ్యామేజ్, అండ్ అది 10 steps బ్యాక్వర్డ్ అక్కడ ఉన్న పార్టీలందరికీ. ఓకే. ఇన్ని ఉమ్, మాట్లాడుతున్నారు కదా, ఉమ్, దీంట్లోనే బీజేపీ వాళ్ళు హిందూవాది గట్టిగా. అవును. వాళ్ళల్లో మన పిఎం గారు ఎందుకు లడ్డు గురించి మాట్లాడలేదు, లేకపోతే పెద్ద పెద్ద మినిస్టర్లు ఎందుకు మాట్లాడలేదు? ఉమ్, దే నో అవును. దిస్ ఈజ్ జస్ట్ ఏ గేమ్ అని. ఓకే. వచ్చి ఉమ్, ఎందుకు నేను చేతులు ఎందుకు కాల్చుకోవాలి అని. ఉమ్, వీళ్ళు కూడా అంతే. ఈ టర్మ్ గనక, ఈ మతం కులం ఇప్పటికైనా వీళ్ళు ఆపకపోతే మాత్రం ఆ మతాల కులాల ఓట్లలోనే పోతారు. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి గారు, ఉంటాను.